హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండే. ఇంకా నేను మార్నింగ్ చాలా 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 బిజీ ఉన్నాను. ఎందుకంటే మేరీ ఈరోజు రాలేదనమాట. వన్ డే ప్రయరే ఇన్ఫార్మ్ చేశారు నాకు రాను అని. సో, ఇంకా సండే రోజు కుకింగ్ ఏం లేదని నైట్ కూడా బిర్యానీనే ఉండే. సో, తను రాదు అని నైటే ఇంకా వెజిల్స్ అన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫాస్ట్‌గా ఇంకా ఇల్లు ఊడ్చి మాప్ చేసుకున్నా. ఎందుకంటే చిన్న పిల్లోడు ఉన్నాడు కదా గైస్. సో, ఇల్లనేది డర్టీ అవుతూనే ఉంటది. సో, మాపింగ్ ఇంకా క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ గదా! అందుకే ఇంకా నేను మార్నింగే లేచి ఇక్కడ ఇంకా క్లీనింగ్ ఇంకా మాపింగ్ చేసుకున్నాను. ఇంకా క్లిప్స్ తీశాను చిన్న చిన్నవి. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు పెడతాను ఆ క్లిప్స్. ఆహ్, మీరు ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట. నిర్వాణ్ వాడి బ్రేక్‌ఫాస్ట్ చేశాక టీవీ చూస్తూ కొన్ని రైమ్స్ చూస్తూ అలా క్లాప్ యువర్ హ్యాండ్స్, స్టాంప్ యువర్ ఫీట్ ఇవన్నీ టర్న్ అరౌండ్ ఇవన్నీ చేస్తున్నాడనమాట చూసుకుంటూ. సో, అవి కొన్ని మీకోసమని రికార్డ్ చేశాను. ఇంకా వన్స్ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ పెట్టాక ఇంకా యాక్టివ్ అయిపోతాడనమాట. ఇంకా ఆడుకుంటా ఉంటాడు. ఇంకా ట్రబుల్ చేయడు నన్ను ఎక్కువ. కానీ అటెన్షన్ ఇస్తా ఉండాలి గైస్ వాడికి. ఎప్పుడు చూసినా అంటే వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా వాడిని చూస్తూ ఉండాలి. అటెన్షన్ ఇస్తూ ఉండాలి. కొంచెం అటెన్షన్ ఇవ్వకపోయినా కొద్దిసేపు కొంచెం నేను బిజీ ఉన్న వర్క్‌లో అంటే ఏడ్చేస్తాడు. ఇంకా పని చేయనీయడనమాట. సో, వాడితో కూడా కొద్దిసేపు ఆడుకుంటూ పని చేస్తాను. అందుకే నా కుకింగ్ అనేది 1 అవర్‌లో అయ్యేది 3 అవర్స్ అయితదనమాట. మా నిర్వాణ్‌తో కలిసి వాడితో కూడా ఆడుకుంటూ, అలా వాడిని ఎంగేజ్ చేస్తా అనమాట ఇంట్లో పనులన్నీ. ఇంకా నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం ఫ్రై మ్యాగీ ఇంకా టీ చేశాననమాట. ఈరోజు మండే కాబట్టి నేను ఆఫ్టర్ బాత్ దేవుడికి ముక్కాకే తింటాననమాట. ఇంకా ఇక్కడ రెడీ చేసి ఒక క్లిప్ పెట్టాను మీకోసం. ఇంకా మా నిర్వాణ్ బాబుకి కూడా కొంచెం ఫ్రై మ్యాగీ ఇచ్చాను. చాలా కొద్దిగా ఇస్తాను. ఇంకా నేను ఈరోజు లంచ్‌కి అరటికాయ ఫ్రై చేశాననమాట. ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని గార్లిక్ ఇంకా ఆవాలేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ ఏసుకొని ఫ్రై చేయడం అనమాట. అవి ఫ్రై అంటే మధ్యలో ఇంకా కలుపుకుంటూ ఉంటున్నాను ఇక్కడ. కలుపుకుంటూ ఉండాలనమాట ఇలా మధ్యలో. వన్స్ ఇవి ఆనియన్ లైక్ మంచిగా బ్రౌన్ అయిపోయిన తర్వాత, లేకపోతే లైట్ బ్రౌన్ అవుతున్న తర్వాత మనం వచ్చేసి దాంట్లో కరివేపాకు వేయాలి. ఇంకా ముందుగానే నేను రా బనానా అనేది కట్ చేసుకొని వీటిని పసుపు ఇంకా ఉప్పులో వేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ నేను తీసుకోలేదు. ఇంకా నేను ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయినాక ఏదైతే అరటికాయ ఉందో అది వేసేసాను అనమాట. మీకు ముందే చెప్పాను కదా, నేను ఇలా చాప్ చేసుకొని నేను వాటర్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నానని అవి నేను యాడ్ చేశాను ఇక్కడ. వాటర్ అంతా డ్రైన్ చేసి యాడ్ చేశాను అనమాట. ఇంకా నేను అరటికాయలో ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ పాపడ్ కూడా వేయించి పెట్టేసా అనమాట. ఈరోజు మా లంచ్‌లో రసము, ఇంకా అరటికాయ ఫ్రై, ఇంకా పాపడ్. సో, ఇక్కడ కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. వన్స్ ఫ్రై అయిపోయాక అరటికాయ నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇంకా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను. మీరెలా చేస్తారు అరటికాయ ఫ్రై? నేనైతే ఇలాగే సింపుల్‌గా చేస్తాననమాట. ఇంకా మా ఇంట్లో మేము ఇష్టంగా కూడా తింటామనమాట అరటికాయ ఫ్రై విత్ రసం కాంబినేషన్ చాలా ఇష్టం మాకు. ఇంకా లాస్ట్‌లో నేను కొంచెం కొబ్బరి పొడి కూడా డ్రై కోకోనట్ పౌడర్ ఉంటది గదా! అది కూడా యాడ్ చేసుకొని ఒక 2, 3 మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తా అనమాట. అప్పుడు ఆ టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తదనమాట. ఆహ్, సో, ఇక్కడ చూస్తే నేనిప్పుడు యాడ్ చేస్తాను చూడండి. సో, ఇంక అంతే. ఒక 2, 3 మినిట్స్ సిమ్‌లో మనం ఆహ్, మళ్ళీ లిడ్ పెట్టుకొని కొత్తిమీర యాడ్ చేసేస్తే కర్రీ అయిపోతదనమాట. సారీ, ఫ్రై అయిపోతదనమాట. ఇంకా ఫినిష్ అయిపోయింది అరటికాయ ఫ్రై. రసంతో ఇంకా పాపడ్‌తో అరటికాయ ఫ్రై చాలా మంచిగుంటది. నైస్ కాంబినేషన్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది.
మా నిర్వన్ స్నాక్స్ తింటున్నాడు. వన్స్ వాడు స్నాక్స్ తిన్నాక వాడికి కొద్దిసేపు బయటికి తీసుకెళ్తాను. ఇంకా మా నిర్వన్కి నేను బయట తీసుకెళ్తే చాలా పండగ అనమాట. వాడికి చాలా ఇష్టం బయట వెళ్ళడము. సో నాతో పాటు వాడు కూడా ఒక 2-3 రౌండ్స్ వాక్ చేస్తాడు. ఆ తర్వాత పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో కొద్దిసేపు ఆడి ఇంకా వాడికి టైం పాస్ అయిపోతుంది. సో ఇలా కొద్దిసేపు మేము బయట వెళ్ళి అలా మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. ఇంకా వాడికి బయట తీసుకెళ్ళి స్కై చూపిస్తాను, ట్రీస్ అవి ఇవి చూపిస్తే వాడు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. నాకు కూడా చూసి చెప్తాడనమాట, మమ్మ స్కై, లేకపోతే అలా స్కై ఒకటి నేర్చుకున్నాడు ఇప్పుడు. ఇలా కొద్దిసేపు వాడితో టైం స్పెండ్ చేస్తాం. కొంచెం నేను నిర్వాణ్ 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 ఓయ్ అక్కడ వెళ్ళదు. షో నో, వాక్ 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 వాక్. స్కై చూడండి గైస్ ఎలా ఉంది, వర్షం పడుతుంది నైట్ వరకు ఐ థింక్ సో. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర క్రికెట్ అకాడమీ ఉంది అనమాట. మా నిర్వాణ్ చూడండి, భయం లేదు ఏం లేదు. బయట వస్తే ఏదో పింజరంలో పక్షి విడుదల అవుతుంది కదా, సేమ్ అట్లానే ఉంటుంది అనమాట వీడిది పర్ఫార్మెన్స్. స్కై ఎక్కడుంది బాబు? మా నిర్వాణ్ బాబు ఫ్రెష్ అప్ అయిపోయాడు. వాడికి వచ్చేగానే ఇంకా గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ పెట్టి హ్యాండ్స్ లెగ్స్ ఫేస్ వాష్ చేస్తా, ఫ్రెష్ అప్ చేసేస్తా, ఇంకా క్లోత్స్ కూడా చేంజ్ చేసేస్తా. ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయా, ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకొని. కదా నిర్వాణ్? చెప్పు. జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్, గుడ్ బాయ్. ఫ్రైడే రోజు వాక్కి వెళ్తాం అనమాట, నేను నిర్వాణ. ఈవినింగ్ 5 or 5:30కి వెళ్తాము. అయితే రోజు నేను స్కై అని చూపిస్తుంది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత వాడే చూపిస్తారు అనమాట. ఇంకా సాటర్డే సండే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటారు కదా, ఇంకా వాక్కి వెళ్ళాం అనమాట బయట. సో అందు గురించి ఏంటిదంటే మర్చిపోయాడు స్కై 2 days. రోజు బ్లాగ్ ఇంతే గాయస్. మరిన్ని వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.